వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్లో ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, జిఎస్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కంటిన్యూగా వీడియోస్ ఇస్తున్నాను. డైలీ 10 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవి కూడా చాలా ప్రీవియస్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మరియు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి ఈరోజు కూడా చూద్దాం. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్, ఆసియా నోబెల్ ప్రైజ్ అని దేనిని పేర్కొంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి రామన్ మెగాసెసే అవార్డును ఆసియా నోబెల్ ప్రైజ్ అంటారు. 1957 నుంచి ఈ అవార్డు ఇస్తున్నారు. రామన్ మెగాసెసే ఎవరంటే ఫిలిప్పైన్స్ ఉంది కదా, ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు. ఫిలిప్పైన్స్ ఆగ్నేయాసియా దేశం అండి. మీకు ఏషియన్ కూటమిలో కూడా ఫిలిప్పైన్స్ దేశము ఉంది గ్రూప్లో. దీని రాజధాని వచ్చేసి మనీలా. వెరీ ఇంపార్టెంట్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఏడీబీ అంటాం కదా, అది కూడా ఇక్కడే ఉంది, మనీలాలోనే ఉంది. సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇవాళ. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ఓ అంటే తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎప్పుడు 1945 అక్టోబర్ 24న మనకు స్థాపించబడింది. హెడ్ క్వార్టర్ న్యూయార్క్. దీని అధికార భాషలు అరబిక్, రష్యన్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్. ఈయన అధికార భాషలు ఏవి అంటాడు, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కుస్తీ రెజ్లింగ్ పోటీలో ఇండియా తొలి ఒలింపిక్ పథకం ఎప్పుడు సాధించింది? 1952లో అండి. ఇండియా రెజ్లింగ్లో మరి మొదటిసారిగా ఒలింపిక్ పథకం అయితే సాధించింది. నెక్స్ట్, పోలియో వ్యాధికి ఎవరు వ్యాక్సిన్ కనుక్కున్నారు? జోనాస్ సాల్క్ అండ్ బ్రూస్ సాబిన్ అండి పోలియో వ్యాధికి వ్యాక్సిన్ కనుక్కున్నారు. పోలియో వైరల్ ద్వారా వచ్చేటటువంటి వ్యాధి ఇది. పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు కేంద్రం సంవత్సరానికి ఎంత ఇస్తుంది? 6,000 రూపాయలు అయితే సంవత్సరానికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ స్కీమ్ కింద. జాతీయ ప్రతిజ్ఞను తెలుగులో రాసింది ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు అండి, నల్గొండకు చెందినతను. మనకి భారతదేశంలో మాతృభూమి జాతీయ ప్రతిజ్ఞ ఉంది కదా, దాన్ని అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నానో అనే పదం ఏ భాషకు చెందింది? మీరు వినే ఉంటారు, నానో టెక్నాలజీ. అత్యంత సూక్ష్మమైన పరిమాణంలో వస్తుంది. దీని గ్రీకు భాషకు చెందినటువంటి పదము. నానో అంటే చిన్న అనే అర్థం ఉంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాకు చెందిన ఉపగ్రహ ఆధారిత రేడియో నావిగేషన్ వ్యవస్థ జీపీఎస్ మనం వాడుతున్నాం కదా, దాని పూర్తి పేరు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 9, భారతదేశం ఏ దేశంతో పొడవైన సరిహద్దును కలిగి ఉంది? బంగ్లాదేశ్ తోటి మనం సుదీర్ఘమైన సరిహద్దును, బౌండరీ లైన్ కలిగి ఉన్నామండి. ఎంత ఉందంటే అది 4096 కిలోమీటర్లు. ఇండియా పాకిస్తాన్తో బౌండరీ లైన్ ఉంది, నేపాల్తో ఉంది, చైనాతో ఉంది, ఆఫ్ఘనిస్తాన్తో ఉంది. సో బంగ్లాదేశ్తో 4096 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దును కలిగి ఉన్నాం. కరెన్సీ చిహ్నం, ఇక్కడ క్వశ్చన్ తప్పొచ్చిందండి. కరెన్సీ చిహ్నాన్ని ఎవరు రూపొందించారు? భారతదేశ కరెన్సీ చిహ్నాన్ని ఎవరు రూపొందించారు? ఉదయ్ కుమార్ రూపొందించాడండి. కరెన్సీ సింబల్ ఒకటి మనం పెట్టుకున్నాము. ఎట్లాగైతే అంతర్జాతీయ స్థాయిలో డాలర్ కూడా సింబల్ ఉంటుంది, ఇండియన్ రూపీకి కూడా సింబల్ ఉండాలని చెప్పి తీసుకున్నాము. ఇది దేవనాగరి అక్షరం రా మరియు రోమన్ అక్షరం ఆర్ యొక్క సమ్మేళనం. పైభాగంలో ఉన్న 2 సమాంతర చిహ్నాలు ఏవైతే ఉన్నాయో అవి భారత జాతీయ పతాకాన్ని సూచిస్తాయి మరియు సమానం అనే గుర్తును కూడా సూచిస్తాయి. సో ఈరోజు ఇవి మనకి ముఖ్యమైన 10 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, లైక్ చేయండి.